ఇంతకంటే దారుణం ఏముంటుంది? ఇంతకంటే ఘోరం ఏముంటుంది? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇవన్నీ. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చూడుర్రి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అద్దంకికి రామ్మోహన్కు హరీష్ రావు లీగల్ నోటీసులు. క్షుద్ర పూజల వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం. క్షమాపణ చెప్పకుంటే క్రిమినల్ కేసు పెడతానని హెచ్చరిక. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే వ్యక్తిగత హననం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే ఈ స్టోరీ మీరు అందరూ కూడా విన్నారా? నేను చెప్తా పట్టుర్రి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్కు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లో లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు సోమవారం లీగల్ నోటీసులు పంపించారు. రాష్ట్రంలో వర్షాలు పడకూడదని, కరువు రావాలనే ఉద్దేశంతో దేవాలయాలకు వెళ్లి క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు చేశారంటూ తనపై ఇద్దరు కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలలో తన పేరు ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ నేతలు ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేశారని లీగల్ నోటీసులో పేర్కొన్నారు. మొక్కులు తీర్చుకునేందుకు గుడికి వెళ్ళడం మన సాంప్రదాయమని, అలా భక్తి శ్రద్ధలతో గుడికి వెళ్తే ఆ విషయాన్ని సైతం తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించి వాడుకోవడం కాంగ్రెస్ నేతల సంకుచిత బుద్ధికే వదిలేస్తున్నా అని చెప్పాను. ఒక విషయం నాకు అర్థం కాని విషయం ఏంటంటే, కాంగ్రెస్ నేతలు ఆలోచించాల్సిన విషయం, ఇప్పుడు ఏంది క్షుద్ర పూజలు చేసిళ్ళు, తాంత్రిక పూజలు చేసిళ్ళు అని వాళ్ళు చెప్పిళ్ళు. తెలంగాణలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో పోలీసు వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో ఇంటెలిజెన్స్, సిసిఎస్, ఎస్ఓటి, ఇంకేమైనా ఉంటే టాస్క్ ఫోర్స్ అన్నీ కాంగ్రెస్ పార్టీ. ఫోన్లు మన చేతులు ఉన్న ఫోన్లన్నీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేతిలో ఉంటాయి. మరి అన్ని కాంగ్రెస్ వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు మళ్ళీ ఈ వ్యాఖ్యలు ఎందుకు? అవేవో ఆధారాలు తీసుకురావచ్చు కదా. ఎందుకు ఇవన్నీ పేకుడు? ఇది పెనం మీద పేలాలు ఏరినట్టు శివాల మీద రాజకీయాలు అంటారు నా భాషలో. హరీష్ రావుకు సంబంధించి గాయనకు గసొంటి బుద్ధి ఎక్కడిది, గసొంటి ఆలోచనలు ఎక్కడిది? ఈ వ్యక్తిగతంగా వ్యక్తిని హననం చేసే ముచ్చట్లన్నీ తెర మీదకి ఎందుకు తీసుకొస్తాలో నాకు అర్థం కాని విషయం ఇది. తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏం సమాధానం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ? హరీష్ రావుకు సంబంధించి ఒక కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి రాత్రి పగళ్ళు అక్కడే నిద్రించి పనులన్నీ పూర్తి చేసి రాష్ట్రంలో సకాలంలో పూర్తి స్థాయిలో కూడా నీళ్ళన్నీ కూడా పంట పొలాలకు వచ్చే విధంగా ప్రాజెక్టును పూర్తి చేసి విజయవంతంగా కూడా సక్సెస్ చేసిన వ్యక్తి హరీష్ రావు. తాంత్రిక పూజలు, తంత్ర పూజలు, క్షుద్ర పూజలు, ఇవన్నీ పదాలు ఎందుకు వస్తున్నాయి? రాజకీయం చేస్తున్నారా లేకపోతే ఇంకేమైనా చేస్తున్నారా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా నోరు ఉన్నదని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎట్లాది? ఇప్పుడు రేపు పొద్దుగా తాంత్రిక పూజలు చదువు బిష్ అంటే అయిపోతాయి అని. అరే ఏం మాట్లాడతారు భయ్? ఏం వ్యాఖ్యలు అవి? రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళందరూ వింటారు, అందరూ చదువుకున్నోళ్ళే. గ్రామీణ ప్రాంతానికి వెళ్తే డైపర్ వేసుకునే పోరగా నుండి కట్టెబట్టుకునే ముసలైన వరకు అందరికీ తెలుసు. ఈ వ్యాఖ్యలు చేసి హరీష్ రావుకు సంబంధించి వ్యక్తిగత హననం చేసుడు ఏంది అసలు? ఏంది ఇదంతా? అంటే మీ పర్మిషన్ తీసుకొని గుడికి పోవాలి, మీ పర్మిషన్ తీసుకొని ఇంటికి పోవాలి, మీ పర్మిషన్ తీసుకొనే పని చేయాలి. ఇక ఏడి పోయినా బట్టగలిసి మీ దేశుడే. ఆ క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు అనేది బీఆర్ఎస్లో తెలితే మీకే తెలవాలి. మరి అది ఏం పద్ధతి? అది ఏం మాట్లాడు? లీగల్ నోటీసులు పంపించండి. మరి లీగల్ నోటీసులకు వాళ్ళు ఏం రిప్లై ఇస్తారో, ఎట్లా ఇస్తారో చూద్దాం, మనం కూడా చూద్దాం. ఎందుకంటే అలా ఏమవుతుంది, ఏం కథ అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా మీ అందరికీ తెలిసిన విషయమే, ఏది అంగన్వాడీ పోస్టుల అమ్మకానికి అంటూ కూడా చూడొచ్చు. మెరిట్కు కోత, ఇంటర్వ్యూ పేరుతో వాటా, పైరవీళ్లకు తలుపులు తెరిచిన ప్రభుత్వ నిర్ణయం. ఒక్కో టీచర్ పోస్టుకు 2 లక్షల దాకా బేరం. గతంలో లేని ఇంటర్వ్యూల మార్కులు తెరపైకి. ఇక ఇంటర్వ్యూకి 10 మార్కులు కేటాయించిన సర్కార్. అదే విధానంపై పలు జిల్లాలలో నోటిఫికేషన్ల జారీ. కాంగ్రెస్ నేతలకు లబ్ధి కలిగించేందుకేనని ప్రచారం. ఇప్పటికే బేరసారాలలో అధికార పార్టీ నాయకులు తాము చెప్పిన వాళ్ళకే పోస్టులు వస్తాయని ప్రచారం. అంగన్వాడీ హెల్పర్ పోస్టుకు 1 లక్ష దాకా వసూలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటినట అమ్ముకుంటున్నారట. ఎందుకంటే గతంలో ఎప్పుడు అంగన్వాడీ టీచర్లు కానీ హెల్ప్ పోస్టుల భర్తీ కోసం ఇంటర్వ్యూ అనేది లేదట. మరి ఇంటర్వ్యూలు ఎందుకు తీస్తున్నారు? చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇంటర్వ్యూలు అన్నీ కూడా క్యాన్సిల్ చేసింది. ప్రతిభ ఆధారంగా భర్తీ చేసే ఈ పోస్టులకి ఇప్పుడు ఇంటర్వ్యూ పేరుతోని 10 మార్కులు కేటాయిస్తూ దీన్ని అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి దీనికి ఏం సమాధానం చెప్తుంది, ఏం కథ అనేది వేచి చూడాలి.
ఇక నిండు చూలాలు 10 గంటల పడిగాపులు. నీలోఫర్లో బెడ్లు లేక గర్భిణీల నరకయాతన. నీలోఫర్ గతి తప్పిన వైద్య సేవలకు నిదర్శనం ఈ దృశ్యం. మంచాలు లేక గర్భిణీలను కుర్చీలో కూర్చోబెట్టి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఉదయం 11 గంటల 40 నిమిషాలకు దావఖానకు వచ్చిన ఖైరతాబాద్ మహిళ రాత్రి 10 గంటలకు ఇలానే కుర్చీలో ఉండిపోయింది. పలువురు గర్భిణీలది ఇదే పరిస్థితి. బెడ్స్ ఖాళీ అయితేనే ఇస్తామని చెప్తున్నారని 10 గంటలు ఇలా కూర్చొని రావడంతో నరకయాతన పడుతున్నామని వారు వాపోతున్నారు. సోమవారం నైట్ డ్యూటీ అధికారులు కూడా అందుబాటులో లేరు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక రాష్ట్రానికి సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఏ పేరు ఉండే ఆయన పేరు దామోదర్ రాజనరసింహ. నీ పదవి కన్నా రాజీనామా చేయి, వీళ్ళనన్నా ఆడుండే వైద్యులు సక్క లేకపోతే వాళ్ళనన్నా సస్పెండ్ చేసి కొత్త వైద్యులనే అలర్ట్ చేయి. నైట్ పూట డ్యూటీకి డాక్టర్లే లేరట. ఏంది నరకయాతన? వైద్యము నారాయణ హరి అనేటట్టు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కనీసం ఏంది వైద్యానికి వచ్చే వాళ్ళకి గర్భిణీలకు కూడా మీరు ప్రభుత్వం చక్కగా వైద్యం చేయకపోతే మీదేం ప్రభుత్వం లోటపీస్ ప్రభుత్వం? మరి ఎవరి కోసం ఉన్నట్టు, ఎందుకోసం ఉన్నట్టు, ఎందుకు పరిపాలన చేస్తుంది? వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అందుబాటులో లేడు, డాక్టర్లు అందుబాటులో లేరు, ముఖ్యమంత్రి అందుబాటులో లేరు. మరి సమీక్ష చేసేది ఎవరు? ఉదయం 11 గంటల 40 నిమిషాలకు వస్తే రాత్రి 10 గంటల దాకా గర్భిణీ స్త్రీని అట్లా ఊకోబెడతారా? తెలంగాణ ఆడబిడ్డలకు మనం ఇచ్చే గౌరవం ఏదైనా? ఆల్రెడీ గర్భిణీ స్త్రీలకు సంబంధించిన న్యూట్రిషన్ కిట్ గతంలో కేసీఆర్ ఇస్తే దాన్ని ఎగ్గొట్టిల్లు. మరి ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఏం సమాధానం లేదు. ఎట్లున్నా అంటే దున్నపోతు మీద వానబడ్డట్టున్నది పరిస్థితి.